తీర్పు. రామన్న అనే శిష్యుడు గురువు వద్ద న్యాయశాస్త్రం చదువుతున్నాడు. అతను చదువు ముగించి వెళ్ళిపోయేటప్పుడు గురువు అతన్ని గురుదక్షిణ కింద 1000 వరహాలు ఇయ్యమని అడిగాడు. ఇప్పుడు నేను ఇచ్చుకోలేను. నేను నా మొదట వాద్యంలో గెలిచినప్పుడు మీకు 1000 వరహాలు ఇచ్చుకుంటాను అన్నాడు రామన్న. గురువు సరేనన్నాడు. రామన్న వెళ్ళిపోగానే గురువుగారు న్యాయస్థానంలో అతని మీద 1000 వరహాలకు వ్యాజ్యం తెచ్చాడు. న్యాయాధికారి రామన్నకు ఏం చెప్పుకుంటావు అని అడిగాడు. గురువుగారు, నన్ను 1000 వరహాలు గురుదక్షిణ అడిగిన మాట నిజమే. నేను మొదట వాద్యంలో నెగ్గితే ఇస్తానన్న మాట నిజమే. కానీ ఇప్పుడు మీరు నా చేత ఆయనకు 1000 వరహాలు ఇప్పిస్తే నేను నా మొదటి వాద్యంలో ఓడిన వాణ్ణి అవుతాను. కనుక ఆయనకు గురుదక్షిణ ఇయ్యనవసరం లేదు. ఆయన ఈ వాద్యంలో ఓడిపోతే ఆయన కోరిన మొత్తాన్ని మీరే నిరాకరించిన వారవుతారు కదా అన్నాడు రామన్న. న్యాయాధికారికి ఏమీ తోచక విచారణ 100 ఏళ్ల పాటు వాయిదా వేశాడు. న్యాయమైన కూలీ. కామయ్య వద్ద 4 గజాల చదరపు రాతి పలక ఉంది. దాన్ని ఆయన 4 పలకలుగా చేయించుతామని కొని వెంకయ్య అనే రాతి పని చేసేవాడిని మాట్లాడాడు. 4 రూపాయల కూలి ఇయ్యమన్నాడు వెంకయ్య. కామయ్య సరేనన్నాడు. వెంకయ్య ఒక రోజల్లా పనిచేసి పెద్ద పలక నుంచి ఒక చిన్న పలకను తీశాడు. అతను మర్నాడు పనిలోకి రాకపోయేసరికి కామయ్య ధర్మయ్య అనే మరో పనివాణ్ణి పిలిచాడు. ధర్మయ్య కూడా రోజంతా పనిచేసి మిగిలిన 3 చిన్న పలకలు తీశాడు. తర్వాత కామయ్య ఇద్దరికి కూలి ఇచ్చేటప్పుడు వెంకయ్యకు 1 రూపాయి, ధర్మయ్యకు 3 రూపాయలు ఇయ్యబోయాడు. ఇద్దరము చెరొక రోజు పనిచేశాం కనుక చెరి రూపాయి ఇప్పించండి అన్నాడు వెంకన్నయ్య. అది అన్యాయం కదా. ధర్మయ్య 3 ముక్కలు తీశాడు, నువ్వు 1 తీశావు అన్నాడు కామయ్య. దారి వెళ్లే దానయ్య విషయమంతా విని కామయ్య గారు ఇద్దరు సమానంగానే పనిచేశారు. ఒక మూల ముక్క 1 తీశాడు, ఇంకో మూల ముక్క ఇంకొకటి తీశాడు. ఇద్దరికి సమంగానే కూలి ఇవ్వాలి అన్నాడు. కామయ్యకు విషయం బోధపడి ఇద్దరికి చెరో 2 రూపాయలు ఇచ్చాడు. ఈ రోజుకి షార్ట్ స్టోరీస్ సమాప్తము. వచ్చే వారం మళ్ళీ కొత్త కథతో కలుసుకుందాము. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.